సైబర్ నేరగాళ్ళు ప్రకాశం జిల్లా ఎస్పీని కూడా వదలలేదు. ఆయన డీపీ పేరుతో సిఐ సూర్యనారాయణ గారికి ఒక మెసేజ్ చేసి 50,000 రూపాయలు డబ్బులు అడిగారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి సిఐ సూర్యనారాయణ గారు ఉన్నారు. ఒకసారి సిఐ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎస్పీ గారు డీపీతో మిమ్మల్ని 50,000 అడిగినట్టు కూడా సమాచారం ఉంది. ఏంటి సార్, ఏం జరిగింది? అది మన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారు సైబర్ నేరగాళ్ళ యొక్క పందా ఎలా ఉంటుందంటే ఫేమస్ పర్సనాలిటీస్ని కూడా వాళ్ళని యొక్క ఫొటోస్ని కానీ వాటి యొక్క వాళ్ళ ప్రొఫైల్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఒక 2 రోజుల క్రితం నాకు ఇలాగే మా ఎస్పీ గారి డిపి పెట్టుకొని ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఈ రిక్వెస్ట్లో చూడండి, ఇట్లా ఎస్పీ గారి పేరు మీద పెట్టుకొని ఇట్లా నేను బిజీ మీటింగ్లో ఉన్నాను, నాకు ఒక అకౌంట్ పంపిస్తాను, ఒక 50,000 రూపాయలు పంపించండి అని చెప్పేసి నాకు మెసేజ్ పంపటం జరిగింది. మీరు వాళ్ళకు ఏ విధంగా రిప్లై చేస్తారు? ఏంటి ఆ సైబర్ నేరగాళ్ళకి? నాకు ఈ యొక్క మోసాల గురించి తెలుసు కాబట్టి నేనేం చేశానంటే అతనితో చాట్ చేసి అలాగే సార్ పంపిస్తానని చెప్పేసి అతని అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకొని దాంట్లో నేను నా వైపు నుంచి కొంత అమౌంట్ వేసి ఇమీడియట్గా cybercrime.gov.inలో ఎమ్మటే నేను ఈ యొక్క దీని మీద అకౌంట్ మీద కంప్లైంట్ చేసి ఇమీడియట్గా ఆ అకౌంట్ని అయితే బ్లాక్ చేయించుకున్నాను. ఆ అకౌంట్ని సైబర్ నేరగాడు మళ్ళీ ఇంకొకరిని మోసం చేయకుండా ఉపయోగించకుండా ఉంటాను. అంటే వారి యొక్క మీరు డీటెయిల్స్ తీసారా? వాళ్ళు ఎక్కడ వాళ్ళని మీకు తెలిసిందేంటి సార్? ఫోన్ నెంబర్ని బట్టి అయితే అది నేపాల్ నుంచి ఉందండి ఆ ఫోన్ నెంబరు. ఈ సైబర్ నేరగాళ్ళు ఎక్కడ నేపాల్లో ఉన్న సిమ్ని తీసుకొని మన దగ్గర వాట్సాప్ యాక్టివేట్ చేసుకున్నారు. సో జనరల్గా ఇవి వచ్చేటప్పుడు కూడా ఏ నెంబర్ నుంచి వస్తున్నాయో కూడా కొంచెం గమనించండి. ఒకవేళ ఎవరికైనా సరే ఇట్లాగా డబ్బులు పంపించాలంటే మీరు వాళ్ళతో మాట్లాడి మీ యొక్క డైరెక్ట్గా ఫోన్లో కానీ సిమ్లో కానీ మీకు ఇక్కడున్న లోకల్ సిమ్తో మాట్లాడి అప్పుడు మాత్రమే డబ్బులు వేయండి ఒకవేళ వేయాలంటే. ఇట్లాంటి నేరగాళ్ళదైతే మటుకు ఈ విధమైన ఎమ్మటే మీరు 1930 కానీ లేదంటే cybercrime.gov.inకి కానీ కంప్లైంట్ చేస్తే ఆ నేరగాళ్ళు ఫర్దర్గా మళ్ళీ ఇంకొకరిని మోసం చేయకుండా అరగట్టవచ్చు. తర్వాత వాళ్ళని పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది మొత్తానికి జిల్లా ఎస్పీ అయినటువంటి ఏఆర్ దామోదర్ గారి పేరుతో అయితే ఆయన ఒక డీపీని ఉపయోగిస్తూ సిఐ సూర్యనారాయణ గారికి ఈ యొక్క 50,000 డబ్బులు కావాలంటూ కూడా సైబర్ నేరగాళ్ళు అయితే సిఐ గారికి అయితే ప్రస్తుతం చార్జ్ చేశారు. అందుకు వాళ్ళకు ఒక 10 రూపీస్ వేయించి ప్రస్తుతం వాళ్ళు ఎవరు ఏంటి అనేది వాళ్ళ యొక్క డీటెయిల్స్ కోసం అయితే ప్రస్తుతం డీటెయిల్స్ తీశారు. సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ కూడా అయితే ఇక్కడ మన కంట్రీ కాదని కూడా అయితే ఒక పక్క అయితే ఇక్కడ సిఐ గారు చెప్తున్న ప్రశ్న అవుతుంది. సామాన్య ప్రజలు కూడా అయితే ఈ సైబర్ నేరగాల పట్ల ఇటు అప్రమత్తంగా ఉండాలని కూడా అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.